మీద అవినీతి చేసిండు అంటే ఎంతవరకు వాస్తవం ఇది కేవలం ఒక విధానం. రెండవది మనకు విజయ ఆయిల్ ఉందండి. మన సంతబజార్లో మన ఎమ్మెల్యే కమిషన్ పక్కన విజయ ఆయిల్ ఫామ్ ఉందండి. ఇది ఓన్లీ మన చైర్మన్ గారు 30 సంవత్సరాలు లీజు తీసుకోవడం జరిగిందండి. ఎవరైనా నిరుద్యోగులు లేరా? ఎవరికైనా మన ఉపాధి కల్పించవచ్చు కదండి. అది లేకుండా ఉద్యమక ఎంతమంది ఉన్నారో అందరికీ అవకాశం కల్పించవచ్చు కదా, ఉపాధి కల్పించవచ్చు కదా. అది లేకుండా సొంత ఓన్లీ వాళ్ళ కొరకు తీసుకొని 30-30 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోవాలి, లీజ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? చెప్పండి అవినీతి అంటే మీద ఇతర బుధరకాలం చేస్తున్నారు కానీ ఆయన చేసే సొంత అవినీతి ఎంత ఉన్నది? దీని మీద మేము వేగ సిద్ధంగా ఉన్నాం మేము కూడా. దాని తర్వాత మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ మన ప్రాథమిక తయారు చేస్తున్నారు. ఏది మన సహకార దానికి ఆఫీస్ ప్రాంతంలో అవి కూడా కోని ఆయన అనుచరులకు కేవలం ఆయన అనుచరులకు అది రిలీజ్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పెట్టుకొని మీరు చేసే అవినీతి మళ్ళీ మీరు మొత్తం కలిసి మీరు అన్ని ఉంటారు. ఇంకో రెండవ అవినీతి మనకు బృందావన్ ట్యాక్స్ ఏరియాలో ఒకటి మనకు ఇండస్ట్రియల్ జోన్ ఉన్నదండి. ఇండస్ట్రియల్ జోన్ ఉంటే గత 6 నెలల కిందట అది రెసిడెన్షియల్ జోన్గా మనకు మార్చింది. రెసిడెన్షియల్ జోన్గా మార్చిన తర్వాత కూడా ఒక పర్మిషన్ కొరకు 137 సర్వే నెంబర్ 137 సర్వే నెంబర్లో అది రెసిడెన్షియల్ జోన్ కాదు కమర్షియల్ జోన్ అని చెప్పి 20 లక్షల రూపాయలు దండుకోవచ్చు లఘుశెట్టి శ్రీనివాస్ ద్వారా. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టాడు సార్. దాని కూడా ప్రూఫ్ ఉన్నది. ఫేక్ ఎల్ఆర్ఎస్ పెట్టి అతని దగ్గర 20 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని కేవలం 11 లక్షల ఫీజు కట్టించుకొని ఒక్కరోజు మాత్రం అప్రూవల్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక్క రోజున మున్సిపల్ గారు ఆస్పత్రి దాని ప్రకారంగా అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తే అప్రూవల్ లోన్ డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్క రోజుకే అతను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆయన కార్యక్రమం చేసుకున్నాడు. మళ్ళీ ఒకటే రోజుకే మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసి పెట్టాడు. ఇన్ని అవినీతులు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి జరిగింది. ఏ అవినీతి? ఫస్ట్ నీ అవినీతి మేము భాగవతం పంట కడతాం, మేము బయట పెడతాం ఖచ్చితంగా. రోజులు ఏం దూరం ఏం లేవు. ఇవన్నీ దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క ఇవన్నీ ఓన్లీ కేవీ విత్ ప్రూఫ్ సార్ మేము చెప్పేది ఏదైనా సరే. 137 సర్వే నెంబర్లో ఒకటే రోజు అప్రూవల్ ఇస్తారు. ఆ ఇండస్ట్రియల్ జోన్ చూపించుకుంటా దాన్ని భయభ్రాంతులకు గురి చేసి కమర్షియల్ బిల్డింగ్ అని చెప్పి ఇప్పించి ఆయన దగ్గర 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని ఒక రోజు 11 లక్షల రూపాయలు కట్టించుకొని దాన్ని అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు ఏం చేస్తాడంటే మన అదే అప్రూవల్ రద్దు చేస్తాడు. అంటే వాళ్ళకి పని కావడానికి మాత్రం అప్రూవల్ ఇస్తారు. మళ్ళీ దాన్ని తీసేస్తారు. ఇది ఎంతవరకు చెప్పండి న్యాయం? అవినీతి అంటున్నారు కదా, ఇది ఎక్కడి నీతి చెప్పండి మీరు? మీకు విత్ ప్రూఫ్స్ కూడా మేము చూపిస్తున్నాం. 137 సర్వే నెంబర్ లొకేషన్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఒకరోజు అప్రూవల్ ఇచ్చారు, రెండో రోజు రిలీజ్ చేసేసారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆయన కార్యక్రమాన్ని చేసుకున్నాడు, ఆయన వచ్చే లోన్స్ వచ్చాయి అన్నీ అయిపోయినాయి. ఇంత అవినీతి చేస్తున్నాడు. ఆదాయానికి ప్రభుత్వ ఆదాయానికి ఇంత గండి కొడుతున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టి ఆడ అవినీతి చేసి ఈడ చేసి అప్పట్లో ఉన్న మంత్రి గారు మీరే కదా. ఒక మేఘరెడ్డి అప్పట్లో కాంట్రాక్టర్ కావచ్చు. కాంట్రాక్టర్ అయితే ఆయన వర్క్ చేస్తాడు. అంత వర్క్ చేసిన వారికి మిగతాది ఏం చేసినా కానీ మంత్రి గారి కన్సల్ట్ జరిగింది. ప్రభుత్వం వాళ్ళది అంతా వాళ్ళది జరిగింది. ఇవన్నీ వదిలిపెట్టి ఇవన్నీ చేసుకుంటా ఒక్క ఫైల్ నుంచి 2 లక్షల రూపాయలు అంటే అట్లా 7 ఫైళ్లు 14 లక్షల రూపాయలు, అక్షరాల 14 లక్షల రూపాయలు మనకు అధికారులు మన ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టినారు. ఇదే మన మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ గారు కన్సల్ట్ జరిగింది. దీనిపై కూడా మేము ఖచ్చితంగా విజిలెన్స్ పోతాము, అన్ని పోతాము. ఖచ్చితంగా మేము న్యాయపరమైన మేము చూసుకుంటాము. మేము దేనికి మేము ఎవరేం వదిలిపెట్టేది. అవినీతి చేస్తే మేము ఖచ్చితంగా మా పార్టీ పరంగా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దృఢనిశ్చయంతో ఉన్నారు. మీకు 100 రోజులు అంటున్నారు కదా, 100 రోజులు కాదు, తొందరగా దగ్గరలో ఉన్నది. ఈ విషయాల్లో మేము ఖచ్చితంగా ఏ చర్చగా సిద్ధం. ఏ చౌరస్తాకు ప్లేసు డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు ఎంతమంది రావచ్చు. మేము ప్రూఫ్ తోటి మేము ఉన్న కొంతమంది మా ఉన్న నాయకులు కానీ మేము వచ్చేస్తాం. దగ్గర నుంచి మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏదో లేనిపోయిన అవస్థలు చెప్పుకుంటా లేని చేసుకుంటా మీ యొక్క మున్సిపాలిటీ ఇంత అవినీతి మీద కొనుక్కున్నది. ఇది ఓన్లీ 1-2 మీకు ఉదాహరణలు మాత్రమే. ఇలా కళలో ఉన్నాయి. ఇవి మేము అతి తొందరలో అన్ని బయటకు తీస్తాము. ఖచ్చితంగా ఈయన అవినీతిని అండగడతాం. బిడ్డ మీరు అనుకోవచ్చు మేము ఏదో ఐశ్వర్య చేసి తీసేస్తామని. మేము ఐశ్వర్యం తీసే ప్రసక్తే లేదు. నిన్ను ఆడనే ఉంచుతాం. నిన్ను ఆడనే వచ్చి నువ్వు చేసిన అవినీతిని ఖచ్చితంగా ప్రజలకు బట్టబయలు చేస్తున్నాం. నీ 5 ఏళ్లలో ఎంత నువ్వు అవినీతి చేస్తావు, ఎంత చేస్తావు, ఏం కథమని ఖబర్దార్ చెప్తాం. చైర్మన్ గారు ఇప్పటికైనా మీరు మసలుకోండి. ఒక ప్రజాస్వామ్యబద్ధంలో గెలుపు ఓటం సహజం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతారు. ఒక పారదర్శకం మీద మీరు అది చేయండి. కానీ ఏదో అవస్థలు ఏం అవగాహన లేకుండా వాళ్ళు అతను అంత చేసిన రైట్ లెట్ లెఫ్ట్ లెక్కన అట్లా పోయింది అని కాకుండా మీకు డైరెక్ట్ చూపిస్తాం. దీని గురించి మీరు స్పందించాలి. డే టు టైము మీరే ఫిక్స్ చేయాలి. మేము రెడీ చర్చకు, బహిరంగ చర్చకు రాజీవ్ చౌక్ లో కూర్చున్నాం.
ఇంత అవినీతి జరిగింది కదా, దీని గురించి ఏం సమాధానం చెప్పు. మా దగ్గర ప్రూఫ్తో సహా మేము చూపిస్తున్నాం. మేము మీడియా మిత్రులు కూడా చూసుకోవడం సరే ఒకటే రోజులు అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చిన తర్వాత మేము మంత్రి రీచెక్ చేస్తారు. అట్లా 14 ఫైళ్ళు, ఒక్కొక్క ఫైల్ కూడా దాదాపుగా 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయల 7 ఫైల్స్ ఉన్నాయి. 7 ఫైల్స్ మొత్తం చేస్తారు. ఇవన్నీ ఎవరికి కన్సర్న్ జరిగినాయి? మీరు కాదా చైర్మన్ గారు? మీ కన్సర్న్ జరిగినాయి ఏమని? ఇవన్నీ కప్పిపుచ్చుకోనికే బురద చేయొద్దండి. అయితే ఇప్పటికైనా ఖబర్దార్, ఇప్పటికైనా ప్రజా సంబంధం అందరం కలిసిమెలిసి వనపర్తి డెవలప్మెంట్ చేసుకుందాం. మాట్లాడుతూ కాలువల అలైన్మెంట్ మార్చి అధిక నిధులు దొబ్బేసినామని మాట్లాడాడు. కాలువల అలైన్మెంట్ మార్చడానికి హక్కు ఎవరికి ఉంటుంది? సంబంధిత మంత్రికి ఉంటుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఉంటుంది, లేదా ఎస్సీలకు సంబంధిత ఆఫీసర్లకు ఉంటుంది. అలైన్మెంట్ మార్చమని ఒక కాంట్రాక్టర్ చెప్తే మారుస్తాడా? ఇంత బుద్ధి తక్కువ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన అంటూ నల్ల చెరువు మీద సమాచార చట్టం పెట్టి ఏదో తీసుకొని వస్తా అన్నాడు. దానికి సమాచార చట్టం అక్కర్లేదయ్యా, మీ నాయకుడిని అడిగితే తెలుస్తుంది. ఆ నల్ల చెరువు పూర్తి చేసింది ఎవరు, ఆ ట్యాంక్మెంట్ పూర్తి చేసింది ఎవరు, దాని మీద బిల్లులు ఎవరు తీసుకున్నారు అనే విషయాన్ని మీ నాయకుడిని అడిగితే తెలుసా? ఎంత దూరం సమాచార చట్టం, మళ్ళీ పెన్ను పేపరు ఇవన్నీ వేస్ట్. ఆ రోజు కాలువల విషయంలో ఎందుకు తొందరపడి చేసినంటే, పెద్దమందడి గన్పూర్కు వనపర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రయత్నంలో భాగంలో మాత్రమే మేఘారెడ్డి గారు తొందరపడి తొందరగా పనులు పూర్తి చేసిండు. దాన్ని ఆనాడు ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు వచ్చి దాన్ని మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మీ మంత్రి గారు కూడా, ఇప్పుడున్న మాజీ మంత్రి గారు కూడా వేదిక మీద మెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ రోజు మీకు తెలియదా? అలైన్మెంట్ మార్చి పైసలు దొబ్బిండు. ఇవన్నీ మేఘారెడ్డి గారు ఒకవేళ కాంట్రాక్ట్ పనే కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం చేసుకునే శక్తి మేఘారెడ్డికి ఉంది. ఇవాళకి 5-6 రాష్ట్రాలు ఆయన పనులు చేస్తుంటాడు. ఈ చిన్న పనుల కోసం, ఈ 3 గాజుల పనుల కోసం మేఘారెడ్డి గారు ఏ రోజు ఆతృత పడలే. వనపర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే తొందరపడి పనులు చేసాడు. ఇవాళకి ఆ బిల్లులు రాలేదు. మేఘారెడ్డి గారికి. నీవన్నావు, ఒక మాట ఒప్పుకున్నావు, మెగా కంపెనీ అన్నావు. వాస్తవంగా మెగా కంపెనీ అవినీతి చేసిన మాట వాస్తవం. మెగా కంపెనీ అనేది మెగా కృష్ణారెడ్డికి సంబంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మెగా కృష్ణారెడ్డి గారు. అక్కడ అవినీతి జరిగిందని నిజంగా ఒప్పుకున్నావు. నీ నిజాయితీకి మేము మెచ్చుకుంటున్నాం. అట్లాగే ఆ మెగా కంపెనీ దగ్గర వర్షం పడుతుంటే ఛత్రి పట్టుకొని తిరిగిన వ్యక్తులు ఎవరో మీ అందరూ వనపర్తి ప్రజలు కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు మెగా కృష్ణారెడ్డి ఇంటిపైన ఐటీ దాడులు జరుగుతుంటే ఛత్రి పట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరో అందరికి తెలిసిన విషయమే. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద మీరు చెప్తున్నదే ఏది దొరకక, ఏది మాట్లాడలేక, ఏది చేయలేక చేతగాని దద్దమ్మలాగా మేము కూడా మాట్లాడతాం. దద్దమ్మలు మేము కూడా ఉద్యమాలు తిరిగినా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాకపోతే మెగారెడ్డి ఎంబడి ఉన్న కనుక సంస్కారం అడ్డొస్తుంది నాకు.